అల్వాల్ చిన్నరాముని చెరువు కట్టపై వన మహోత్సవంలో భాగంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు అధికారులతో కలిసి చెట్లు నాటారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేపట్టిన విధంగా పెద్ద ఎత్తున చేయాలని కోరారు. అడవులు తరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం హరితహారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి భావితరాలకు అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తి 25 చెట్లు నాటాలి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. మన భారతదేశంలో ప్రతి ఒక్క సంవత్సరం 25 కంటే తక్కువ ఉన్నాయి. విదేశాల్లో 475 కంటే ఎక్కువ ఉన్నాయి. మనం చెట్లు పెంచాలి. కార్యక్రమం రోజు మీ ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజు, గృహప్రవేశానికి చెట్లు నాటండి. అలాగే దాన్ని జీవితాంతం పోషించేటట్టు మానవద్దు. మేడం మేడం అందరు మంచిగా విచ్చేసిన మా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా డోల్ రమేష్ అన్నకి, మిగతా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సిఆర్ఎస్ అన్న సిఆర్సి చిన్నరాయన్ చెరువు మీద వాకింగ్ చేసే పెద్దలకు, సీనియర్ సిటిజన్స్కి, ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు, మహిళలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వన మహోత్సవాన్ని ఇంకా పెద్ద ఎత్తున అప్పుడు ఏదైతే హరితహారం కేసీఆర్ గారి హయాంలో ఉండేనో ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందనేసి మా యొక్క మనవి. ఎందుకంటే మనం ఇవాళ ఫారెస్ట్ కవరు చూసుకున్నా, అర్బన్ ఫారెస్ట్ కవర్ చూసుకున్నా తరిగిపోతుంది. దీన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయూతనివ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, అదేవిధంగా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరితోటి ఒక చెట్టును నాటిపిస్తే రాబోయే తరాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.